జనసేన ప్రధాన కార్యదర్శి, సినిమా నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నాము అని తెలుగుదేశం పార్టీ ప్రకటించి ఏడాది పూర్తయింది. సరిగ్గా 2024 డిసెంబర్లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటన చేసింది. నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటాం ఎమ్మెల్సీ చేసి అని ఆ ప్రకటన సారాంశం. జనరల్గా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు అనేది ముఖ్యమంత్రి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. దాన్ని క్యాస్ట్, రిలీజియన్, ఈక్వేషన్స్ అన్నీ చూసుకొని ముఖ్యమంత్రి మంత్రివర్గంలోకి సభ్యుల్ని ఎన్నుకుంటారు. వాళ్ళకి ఆ ముందు రోజు అధికారులు ఫోన్లు చేసి, ఏమండి మీ పేరు మంత్రివర్గంలో ఉంది, మీరు రేపు ప్రమాణ స్వీకారానికి రావాలి అని చెప్తారు. అలా వెళ్తారు, గవర్నరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు, సరిపోతుంది. ఇది మామూలుగా రొటీన్గా జరిగే పద్ధతి. కానీ దీని భిన్నంగా ఒక ఏడాది ముందే నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటాము అని ముఖ్యమంత్రి కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది. చాలా విచిత్రంగా అనిపించింది అప్పట్లో. దీని గురించి నేను అప్పుడు కూడా మాట్లాడా. సరే, ఇప్పుడు ఈ ప్రకటన వచ్చి ఏడాది పూర్తయింది. నాగబాబు గారిని ఎమ్మెల్సీ కూడా చేశారు. ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, 2 సార్లు సభలకు హాజరయ్యాడు, అది జరిగిపోతుంది. కానీ ఎందుకు ఇంతవరకు ఆయన్ని మంత్రివర్గంలో తీసుకోలేదు? విచిత్రంగా ఉంది. ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదా? లోకేష్కి ఇష్టం లేదా? అసలు పవన్ కళ్యాణ్కే ఇష్టం లేదా? లేదు, అసలు నాగబాబుకే మంత్రివర్గంలో పనిచేయడానికి, మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడానికి ఆయనే సిద్ధంగా లేరా? ఎవరు ఆపుతున్నారు ఈ నిర్ణయం అమలు చేయడంలో? వింతగా ఉంది. ఇటువైపు నుంచి జనసేన కానీ టీడీపీ కానీ మరో ప్రకటన ఏం చేయలేదు నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చే అంశం మీద. అందరూ మౌనంగా ఉన్నారు. జనసేన కార్యకర్తలేమో ఎదురు చూస్తున్నారు తమ నాయకుడు మంత్రి అవుతాడని. జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పటికే 3 మంత్రివర్గంలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి, పార్టీలో నెంబర్ 2గా ఉండాలని నాదెండ్ల మనోహర్, తర్వాత టూరిజం మంత్రి కందులు దుర్గేష్. ఈ 3 జనసేన తరఫున కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు నాగబాబుని తీసుకుంటే 4వ మంత్రి జనసేన నుంచి అవుతారు. బీజేపీ నుంచి ఒక్కరే ఉన్నారు, సత్యకుమార్ యాదవ్, ఆయన ఒక్కడే. మిగిలిన వాళ్ళంతా టీడీపీ వాళ్ళు. సో జనసేనకు 4వ మంత్రివర్గం లేదా 4వ మంత్రి పదవి ఇవ్వడం విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మనసు మార్చుకున్నారా? లేదా లోకేష్ ఏమైనా అడ్డుపడుతున్నారా? లేదు, తను మంత్రిగా ఉండి తన సోదరుని కూడా మంత్రిగా చేసుకోవటం, ఒకే కుటుంబంలో 2 పదవులు అంశం మీద పవన్ కళ్యాణ్ అన్న పునరాలోచనలో పడ్డారా ఏంటి అనేది అర్థం కావడం లేదు. లేదు, నాగబాబే వద్దులే, మన కుటుంబంలోంచి 2వ వాడిగా మంత్రిగా నాకెందుకు, నువ్వు ఉన్నావు కదా మంత్రివర్గంలో చాలే అని నాగబాబు గారే పవన్ కళ్యాణ్కి చెప్పారా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఎవరు ఈ నిర్ణయం అమలు కాకుండా చూస్తున్నారు? పోనీ ఈ నిర్ణయం అమలు కాదు అని ఏమన్నా అధికారికంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీయే ఇంకో ప్రకటన ఏదన్నా ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. మౌనంగా ఉంది. తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు. నాగబాబు కూడా మౌనంగా ఉన్నారు. ఎందుకు ఇంతమంది ఈ విషయం పట్ల మౌనం ప్రకటిస్తున్నారు, మౌనంగా ఉంటున్నారు? ఎందుకు జనసేన అభిమానులకి వాళ్ళ నాయకుడిని మంత్రిగా చూసుకునే అవకాశం ఎందుకు కల్పించడం లేదు? అసలు ఎవరు అడ్డుపడుతున్నారు? ఎక్కడ ఆగిపోయింది ప్రతిపాదన? సంవత్సరం దాటిపోయింది. మరి ఎందుకు నాగబాబు గారి పట్ల ఇంత చిన్నచూపు చూస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. మంత్రివర్గంలో చేరడం ఇష్టం లేకపోతే నాగబాబు గారు చెప్పేయచ్చు, ఎక్కడో చోట వాళ్ళు మంత్రి పదవి ఇస్తానన్నారు, నేనే వద్దన్నాను అని ఆయన చెప్పొచ్చు. లేదు, జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ మా 21 మందికి 3 పదవులు చాలులే అని ఆయన ప్రకటించవచ్చు. లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంత్రివర్గ విస్తరణ లేదు, ఇలాగే కొనసాగుతుంది అని చెప్పొచ్చు. కాకపోతే ఇంకొక అవకాశం ఉంది. 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కొంతమందిని మంత్రివర్గం నుంచి తొలగించి
కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశం కల్పించే అవకాశం ఉంది. అదేమన్నా జరుగుతుందా? అది జరిగినప్పుడు నాగబాబుని మంత్రిగా తీసుకుంటారా? ఏదో ఒకటి చెప్పాలి కదా. జనసేన కార్యకర్తలేమో అల్లాడిపోతున్నారు. వాళ్ళకేమీ అర్థం కావడం లేదు. వాళ్ళకి దీని గురించి స్పష్టత ఇచ్చే నాయకుడే కరువయ్యాడు. పోనీ వాళ్ళ అంతర్గత సమావేశాల్లోనైనా ఈ విషయం చెప్పుకుంటున్నారా అంటే అది చెప్పడం లేదు. మౌనంగా ఉండిపోయారు. కార్యకర్తలేమో ఎదురు చూస్తున్నారు. ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఎవరు చెప్పాలి? ఎందుకు ఈ ప్రతిపాదన ఆగిపోయింది? చెప్పాలి కదా ఎవరో ఒకళ్ళు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎవరైనా చెప్తారేమో, ఎవరైనా దీని గురించి మాట్లాడతారేమో చూద్దాం.